ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్లదే రాజ్యం. ఎవరు అవునన్నా కాదన్నా ఈ దందా ఏళ్లుగా సాగుతున్నా కట్టడి చేయడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్ల దందా నడుస్తున్నా రాష్ట్ర రాజధానిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అయితే తాజాగా నగరంలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు జరిపిన మెరుపు దాడులతో ఈ బ్రోకర్ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. నగరంలో ఏ ఆర్టీఏ కార్యాలయంలో చూసినా బ్రోకర్లదే హవా. ఆర్టీఏ కార్యాలయంలో తిష్ట వేస్తున్న బ్రోకర్లదే కేంద్రంగానే అన్ని పనులు జరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రోకర్లు లేకుండా అక్కడ అస్సలు ఒక్క పని జరగదు. బ్రోకర్ల ఫైల్స్ క్షణాల్లో కదులుతాయి. వాళ్ళ ప్రమేయం లేకుండా వెళ్తే 1,00,000 రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడతారు అక్కడి సిబ్బంది. అడ్డదారిలో నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఎన్నో పనులు పూర్తవుతాయంటే అది అతిశయోక్తి కాదు. అందుకే సాధారణ జనాలు కూడా పని తొందరగా పూర్తయ్యేందుకు బ్రోకర్లనే ఆశ్రయిస్తున్నారు. లైసెన్స్ ఇప్పించాలన్నా, ఆర్సీ కార్డు త్వరితగతిన ఇంటికి రావాలన్నా, డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావాలన్నా, ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయాలన్నా ఇలా ఏ సేవకైనా ఓ రేటు దళారులు నిర్ణయిస్తారు. ఆ డబ్బులు ముట్టజెప్పితే ఆ పని బాధ్యతను తీసుకుంటారు. ఆ ఫైళ్లపై ఓ సీక్రెట్ కోడ్ రాసి అధికారుల వద్దకు పంపిస్తారు. అలా వచ్చిన ఫైళ్లను అధికారులు ఇతరత్ర అంశాల జోలికి పోకుండా పని ముగిస్తారు. అలా కోడు ఆధారంగా దళారులు కొందరు అధికారులు కుమ్మక్కై పనులు చక్కబెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి పనికైనా దళారులను ఆశ్రయిస్తే సరిపోతుందనే భావన వాహనదారుల్లో ఉంది. నేరుగా కార్యాలయాలకు వెళితే నిబంధనల ప్రకారం అన్ని పాటించినా సేవలు మాత్రం నెల రోజులు గడిచినా అందని దుస్థితి నెలకొంది. గ్రేటర్లో 12 రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కరోజుకు రిజిస్ట్రేషన్ల కోసం ఒక్క కార్యాలయానికి 80 నుంచి 200 వరకు వాహనాలు వస్తుంటాయి. వీటికి సంబంధించిన స్మార్ట్ కార్డులన్నీ 7-10 రోజుల్లోపు ఇంటికి చేరాల్సి ఉంటుంది. కానీ అది జరగటం లేదు. వాహనదారులు ప్రతిరోజు కార్యాలయాల చుట్టూ తమ కార్డుల కోసం తిరుగుతున్నారు. కొందరు ఏజెంట్లను సంప్రదించి వారు అడిగినంత ముట్టజెప్పి కార్డులను తీసుకుంటున్నారు. దళారుల చర్యలకు బ్రేకులు వేయాల్సిన కొందరు అధికారులు సైతం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాల్లో సేవలు పారదర్శకంగా అందకపోవడంతో వాహనదారులు ఇటీవల ఏజెంట్లను ఆశ్రయించడం పెరిగింది. కార్యాలయ పనివేళల్లో ఏజెంట్లు నేరుగా కార్యాలయాల్లోకి వెళ్లి ఫైళ్ల సిబ్బంది ముందు పెట్టి పనులు చేయించుకుంటున్న ఉదంతాలున్నాయి. కొన్ని చోట్ల దళారులే ప్రత్యామ్నాయ ఆర్టీఓలుగా వ్యవహరిస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. సేవలు సకాలంలో అందాలన్నా, కార్డులు వెంటనే పొందాలన్నా వాళ్ళు నిశ్చయించిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక దేవాలయానికి వెళ్తే గుడి ముందల ద్వారపాలకులు ఎట్లా ఉంటారో ఆర్టీ ఆఫీస్ ముందు కూడా బ్రోకర్స్ లైన్ కట్టుకొని ఉంటారు. కొంచెం తెలియని వాళ్ళు పోతే అధికారులు కూడా పనిచేయనటువంటి పరిస్థితిగా ఉంటుంది. అంతేకాకుండా అధికారులే ఏజెంట్లను పెట్టుకొని పనిచేయించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఏదైనా పని ఉందంటే ఖచ్చితంగా బ్రోకర్ ద్వారానే అవుతుంది, వేరే వాళ్ళ ద్వారా పోతే మాత్రం పని కాదనేది ఇది నిత్య సత్యం. ఇప్పటికైనా అధికారులు స్వచ్ఛందంగా వాహనదారులు వచ్చి పని చేసుకునేలాగా అధికారులు పనిచేయాలని చెప్పేసి, దళారుల వ్యవస్థను మాత్రం పూర్తిగా కట్టడి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. దళారులకు సంబంధించి వరుస ఫిర్యాదులతోనే ఏసీబీ అధికారులు నగరంలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉప్పల్, తిరుమలగిరి, మణికొండ, ఇబ్రహీంపట్నం తదితర కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు 2 రోజుల పాటు దాడులు కొనసాగించారు. కొందరు ఏజెంట్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా రవాణా శాఖ అధికారులు వారి కార్యాలయాల్లో కొంతమంది దళారులను ఏర్పాటు చేసుకొని పనులు చక్కబెడుతున్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో స్పష్టమైంది. ఈ మధ్య కాలంలో ఉప్పల్ ఆర్టీ ఆఫీస్ దగ్గర ఏసీబీ దాడులు జరిగినాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్టీ ఆఫీస్ లో విపరీతమైన ఏజెంట్లు, బ్రోకర్లు ఎక్కువై దందాలు చేసుకుంటూ విపరీతమైన డ్రైవింగ్ లైసెన్స్లు కానీ మిగతా వాటిలలో డబ్బులు విపరీతంగా వసూలు చేసుకుంటారు. అధికారులు, ఏజెంట్లు, బ్రోకర్లు ఒకటై ఈ దందాను నడిపించడం జరుగుతుంది. కాబట్టి ఎన్నిసార్లు ప్రభుత్వం ఈ ఆర్టీ ఆఫీసులలో దృష్టికి తీసుకెళ్ళినా కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఇప్పటికైనా ఆర్టీఏ సంబంధించిన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ మార్చి
ఏజెంట్లను రద్దు చేసి ప్రభుత్వమే ఈ లైసెన్సుల మిగతా విషయాలలో ప్రభుత్వం నిర్వహిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అయితే ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతిని, బ్రోకర్ వ్యవస్థను కట్టడి చేయాలంటే ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లుగా ఏఐ కెమెరాలు అన్ని కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటితో దళారుల ఆగడాలకు చెక్ పెట్టవచ్చని కొందరు సీనియర్ అధికారులు సూచిస్తున్నారు. ఒక వ్యక్తి పదే పదే వార్డులకు తిరుగుతున్నా అదే వ్యక్తి మరుసటి రోజు వచ్చినా ఎన్నిసార్లు వచ్చాడు అనేది ఏఐ కెమెరాలు సమాచారం ఇస్తాయి. అయితే ఏఐ కెమెరాల నిర్వహణ నెలకు లక్షల రూపాయల ఖర్చుతో ముడిపడి ఉంటుందని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో స్లాట్ ఎవరికైతే బుక్ అయిందో వారినే లోపలికి అనుమతించేవారు. ఇలాంటి పద్ధతి కొనసాగితే దళారులకు అడ్డుకట్ట వేయవచ్చని పలువురు సూచిస్తున్నారు.